కొంతమంది వాళ్ళ లైఫ్లో అతిగా ఇస్తూ ఉంటారు. అది ఇంకొకరికి టైం, ఎఫర్ట్, ఇంపార్టెన్స్ ఏదైనా అవ్వచ్చు. దీనే ఓవర్ గివింగ్ అంటారు. వాళ్ళకి చాలా విశాల హృదయం ఉందని, స్వార్థమే లేదని, లేదా అది ఒక గొప్పతనం అని భావిస్తూ ఉంటారు. కానీ అతిగా ఇవ్వడం నిజమైన ఉదారత కాదు. అంటే వాళ్ళకి గొప్ప మనసు ఉండటం వల్ల కాదు, అది వాళ్ళకు ఒక సైకలాజికల్ స్ట్రాటజీ మాత్రమే. వాళ్ళకి చిన్నప్పటి నుండి పేరెంట్స్, ఫ్రెండ్స్ లేదా రొమాంటిక్ పార్ట్నర్స్ లాంటి రకరకాల రిలేషన్షిప్స్లో కొన్ని తీరని అవసరాలు ఉంటాయి. అవి ఎప్పటి నుండో అలాగే ఉండిపోతాయి. అంటే లవ్, కేర్, ఇంపార్టెన్స్ లాంటివి పూర్తిగా పొందలేకపోతారు. అప్పుడు నాకు ఈ అవసరాలు ఉన్నాయి, నాకు కేర్, క్లోజ్నెస్, భరోసా కావాలి అని ఎదుటి వ్యక్తికి నేరుగా కమ్యూనికేట్ చేసి అడగలేరు. ఎందుకంటే ఒక వల్నరబిలిటీ చూపించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మనిషి తన బలహీనతలను బయట పెట్టుకోవడం కష్టంగా ఫీల్ అవుతాడు. డైరెక్ట్గా అడిగితే రిజెక్ట్ చేయబడతానేమో అనే భయం ఉంటుంది. అందుకే ఇవ్వడం ద్వారా ప్రేమను సంపాదించుకోవచ్చు అనే మార్గాన్ని ఎంచుకుంటాడు. అన్కాన్షియస్ వాళ్ళు ఏం నమ్ముతారంటే, నేను నా ప్రాణం పెట్టి ఒకరికి నా టైము, ఎనర్జీ, విలువ ఇస్తే అది నాకు తిరిగి వస్తుంది, నేను ప్రేమించబడతాను, ఆదరించబడతాను, నన్ను విలువైన వ్యక్తిగా చూస్తారు అని. వాళ్ళ వల్నరబిలిటీ చూపించకుండా ఇదొక సేఫ్ రూట్. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఇదొక ఇండైరెక్ట్ దారి అన్నమాట. మీరు ఓవర్ గివర్ అయితే మీకు ఇది ఆల్రెడీ తెలుసు. మీరు ఒకరికి ఎంత ఇచ్చినా సరే మీకు కావాల్సింది ఎప్పుడు దొరకలేదు, దానికి ప్రతిఫలం ఎప్పుడూ రాలేదు అని.